అందరికీ నమస్కారం. ఈ తెలుగు లైఫ్ స్టోరీ. ఈ స్టోరీ వింటున్న ప్రతి ఒక్కరికి మనస్ఫూర్తిగా థ్యాంక్ యూ సో మచ్. అలాగే విశ్వానికి కృతజ్ఞతలు. ఆహా! ఎంత బాగా పాడుతున్నాడు. ఆ శిల్పం ఎవరో కానీ ఎంత చక్కగా మలిచాడండి శిల్పాన్ని. ఆ బొమ్మ ఎంత బాగా వేశాడో, ఎంత అద్భుతంగా నృత్య ప్రదర్శన ఇచ్చారండి. ఇలా మనం ఎన్నో సందర్భాలలో అనుకుంటాం లేదా వింటుంటాం. నిజంగా వారు వారి కళలో నిష్ణుతులుగా ఎదిగారు. ఎందుకంటే వారి కళలే వారి ప్రపంచం. ఒక గాయకుడిని తీసుకున్నప్పుడు ఊరికే కూర్చునకుండా ఏదో కూని రాగాలు తీస్తూ ఉంటాడు. ఒక డాన్సర్ని చూసినప్పుడు ఊరికే కాకుండా కాళ్ళు ఆడిస్తూ ఉంటాడు. వారికి 24 గంటలు అదే ధ్యాస. ఇలా వడ్డాది పాపయ్య గారు చేతికి సుద్దు మొక్క దొరికిన, బొగ్గు దొరికిన అద్భుతమైన నాయకలాన్ని గీస్తుండేవారు. వారు అంత గొప్పవారు ఎందుకయ్యారు ఎప్పుడైనా ఆలోచించారా? సింపుల్. వారు వారి కళల్ని తమ తమ సబ్కాన్షియస్ మైండ్తో ఏకం చేశారు. అందుకే వారు నిరంతరం ఈ సమాజానికి దూరంగా ఒంటరిగా తమతో ఏకమై వారి కళ అనే ధ్యాసంలో మునిగిపోతాడు. వారికి సమాజంలో జరిగే వేటితో సంబంధం లేదు. ఏఆర్ రెహమాన్ తీసుకుంటే తన పాటలు తప్ప ఎలాంటి వాటిలో తలదూర్చనితనం కనిపిస్తుంది. ఇలాంటి వారిని గమనించినప్పుడు ఒక ఋషిలాంటి తదాత్మకత వారితో కనిపిస్తుంది. అందుకే వారు అంత గొప్పవారు అయ్యారు. వారంతా వారి కోసం మటుకే జీవిస్తున్నారు ఫ్రెండ్స్. అలా మీరు చేసే డబ్బు సంపాదన అనే వైబ్రేషన్ నిరంతరం మీకు తెలియకుండా ఒక తపస్సులా మారినప్పుడే నిజంగా మీరు అలాంటి స్థాయికి చేరుతారు. ఎస్, యు ఆర్ ద బిలీనియర్. ఆ వైబ్రేషన్ ఎలా ఉన్నాయి ఆలోచించండి. మీ సబ్కాన్షియస్ మైండ్కి ఆ అనుసంధానం చేయండి చాలు. ఇక మీరు ఏమి చేసే పని లేదు. ఆ గమ్మత్తులో తేలిపోవాల్సిందే. మీ ప్రపంచం మీద ఇతరులతో వాటితో ఇక మీకు పని లేదు. ఆ ఏకాగ్రత చాలు మీరు ధనవంతులుగా మారటానికి. అన్నిటికన్నా ముఖ్యమైనది మీరు నీ మైండ్ని చేంజ్ చేసుకోండి. మంచిగా ఆలోచించే విధానంలో పెట్టండి. నీ మైండ్ సెట్ని చేంజ్ చేసుకోండి. అప్పుడే మీరు ఇవన్నీ చేయగలరు. ఫ్రెండ్స్, ఈ స్టోరీ వింటున్న ప్రతి ఒక్కరికి, విన్న ప్రతి ఒక్కరికి మనస్ఫూర్తిగా థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ యూనివర్స్.